హాయ్, వెల్కమ్ టు ఏపీ ఎవరిది స్పెషల్ బులెటిన్. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 5 సార్లు వరుస విజయాలు ఆయన సొంతం. రాజకీయాల్లోకి వచ్చింది మొదలు ఆయనకు అపజయం అన్నది ఎదురు కాలేదు. ప్రత్యర్థి ఎవరైనా విజయం మాత్రం ఆయనదే అన్నంతగా జైత్రయాత్ర కొనసాగింది. ఈసారి 6వసారిగా బరిలో నిలిచారు. కానీ ఓటమి ఎరగని ఆ నేతలో ఇప్పుడు టెన్షన్ కనిపిస్తోంది. తెలుసా, ప్రత్యర్థి బలమైన వాడు మరో పార్టీ ఊపు వీస్తోందనో కాదు ఆ టెన్షన్. అది ఒక నెంబర్కు సంబంధించిన టెన్షన్. అదే 6. ఆ 6 ఆయనలో అలజడిని రేపుతోంది. జిల్లాలో ఇప్పుడు అదే మాట అందరి నోట. ఇంతకీ ఎవరా నాయకుడు? ఎందుకంత టెన్షన్? 6వ నెంబర్ ఎందుకు ఆందోళన కారణమవుతోంది? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. గుంటూరు జిల్లాలో 6 నెంబర్ ఆందోళన. 6వసారి గండం తప్పదని సెంటిమెంట్. అపజయం ఎరగని ధూళిపాళ్లలో 6 టెన్షన్. గుంటూరు జిల్లాకు 6వ నెంబర్కు లింక్ ఏంటి? ధూళిపాళ్ల నరేంద్రను 6 వెంటాడుతోందా? ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ టీడీపీలో సీనియర్ ఎమ్మెల్యే, టీడీపీ నేత ధూళిపాళ్ల వీరయ్య చౌదరి కొడుకు. ఎన్టీఆర్ కేబినెట్లో వీరయ్య చౌదరి మంత్రిగా కూడా పనిచేశారు. తర్వాత రోడ్డు ప్రమాదంలో వీరయ్య చౌదరి మరణించడంతో తనయుడు నరేంద్ర కుమార్ వారసుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తర్వాత తిరుగులేని నేతగా పొన్నూరులో ఎదిగారు. ఎన్నికల్లో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ధూళిపాళ్ల నరేంద్ర. తర్వాత 1999 ఎన్నికల్లో కూడా రెండోసారి విజయం సాధించారు. 2004లోనూ మూడోసారి కాంగ్రెస్ గాలిలో కూడా విజయంతో హ్యాట్రిక్ కొట్టారు. 2009 ఎన్నికల్లో కూడా నరేంద్ర 4వసారి పోటీ చేసి ప్రత్యర్థిపై విజయం సాధించారు. 2014 ఎన్నికలు కూడా ధూళిపాళ్ల విజయాన్ని ఆపలేకపోయాయి. అపజయం ఎరుగని నేతగా గుర్తింపు పొందారు. 2019 అంటే 6వసారి పోటీపడ్డారు నరేంద్ర. అదే ఆయనలో టెన్షన్ పుట్టిస్తోందంటే నమ్మగలరా? ఐదు సార్లు విజయం సాధించిన వ్యక్తికి 6వసారి పెద్ద లెక్క కాకపోవచ్చన్నది అందరూ చెప్పే మాట. కానీ 6వసారి మాత్రం ధూళిపాళ్లను ఒక అనుమానం వెంటాడుతోంది. తన జైత్రయాత్రకు ఆ సెంటిమెంట్ బ్రేక్ వేస్తుందని ఆయన మద్దన పడుతున్నారు. ఇంతకీ ఏంటా సెంటిమెంట్? తిరుగులేని నాయకునిలోనూ ఎందుకింత అలజడి పుట్టిస్తోంది? గుంటూరు జిల్లాలో వరుసగా 5 సార్లు గెలిచిన ఘనత కోడెల శివప్రసాదరావు, మాకినేని పెదరత్తయ్య, కన్నా లక్ష్మీనారాయణలు మాత్రమే. 2014 ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా నరేంద్ర వీరితో సమానంగా చేరారు. అయితే 6వసారి బరిలోకి దిగిన ఎవరూ జిల్లాలో గెలుపొందలేదు. అదే ధూళిపాళ్లను భయపెడుతోంది. 2004 ఎన్నికల్లో కోడెల శివప్రసాదరావు, మాకినేని పెదరత్తయ్యలు 6వసారి పోటీ చేసి ఓడిపోయారు. ఇక కన్నా లక్ష్మీనారాయణ 2014 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఇలా 5 సార్లు గెలిచిన 3 అభ్యర్థులు రకరకాల కారణాలతో ఓడిపోయారు. ప్రస్తుత ఎన్నికల్లో ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ 6వసారి ఎన్నికల బరిలో దిగారు. ఈ పోరులో నరేంద్ర గెలిస్తే జిల్లాలో 6వసారి విజయం సాధించిన తొలి పాలిటీషియన్గా చరిత్ర సృష్టిస్తారు. 6వ గండాన్ని గట్టెక్కిన మొనగాడిగా కితాబులందుకుంటారు. కానీ ఆ సెంటిమెంట్ రిపీట్ అయితే ఏంటన్నది ఆయనను వెంటాడుతున్న ఆందోళన. గత 5 ఎన్నికల్లో నరేంద్ర కుమార్ ప్రతిసారి కొత్త ప్రత్యర్థితోనే తలపడి విజయం సాధించారు. 6వసారి కూడా కొత్త ప్రత్యర్థిని ఎదుర్కొన్నారు. గత ఎన్నికల్లో నరేంద్ర చేతిలో ఓటమి పాలైన రావి వెంకటరమణ మరోసారి తలపడతారని అందరూ భావించారు. అనూహ్యంగా జగన్ రావిని కాదని చివరి నిమిషంలో కిలారి రోషయ్యను వైసీపీ తరపున బరిలో దించారు. దీంతో అప్పటి వరకు పొన్నూరు ఇన్ఛార్జిగా ఉన్న రావి అసంతృప్తితో రగిలిపోయారు. అయితే అందరూ సర్ది చెప్పినా రావి ఈ ఎన్నికల్లో వైసీపీ విజయానికి పూర్తి స్థాయిలో సహకరించలేదన్న ఆరోపణలు వైసీపీలోనే వినిపిస్తున్నాయి.
వరుసగా ప్రతి ఎన్నికలోనూ కొత్త ప్రత్యర్థిని ఎదుర్కొంటూ ధూళిపాళ్ల విజయం సాధించడం ఆనవాయితీగా వస్తోంది. ఇదే సెంటిమెంట్ ఈసారి ఎన్నికల్లో కూడా రిపీట్ అవుతుందని టీడీపీ నేతలు ధీమాగా చెప్తున్నారు. అదే జరిగితే నరేంద్ర వరుసగా డబుల్ హ్యాట్రిక్ విజయాలు సాధించిన తొలి గుంటూరు నేతగా రికార్డు సృష్టించడం ఖాయం. ఇప్పటివరకు ఎంత పెద్ద లీడర్ అయినా జిల్లాలో ఆరోసారి విజయం సాధించలేక ఓటమి పాలవుతూనే ఉన్నారు. కోడెల శివప్రసాదరావు, మాకినేని పెదరత్తయ్య, కన్నా లక్ష్మీనారాయణ వంటి హేమాహేమీలు కూడా ఆరోసారి గెలవలేకపోయారు. అయితే ఎన్నికలు జరిగిన తీరు చూస్తే ధూళిపాళ్ల నరేంద్ర ఆరోసారి గెలవటం ఖాయమంటున్నారు టీడీపీ అభిమానులు. మరోవైపు ఫ్యాన్ గాలి ఎక్కువగా ఉందని, నరేంద్ర ఓడిపోతారని వైసీపీ వర్గీయులు కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఆరుగండం కూడా ధూళిపాళ్లను వెంటాడుతోందని గుర్తు చేస్తున్నారు. మరి పొన్నూరులో కొత్త ప్రత్యర్థి సెంటిమెంట్ కలిసొచ్చి నరేంద్ర కుమార్ విజయం సాధిస్తారో లేక ఫ్యాన్ గాలితో ఎదురుతారోనని జిల్లాలో జోరుగా చర్చ నడుస్తోంది. పోలింగ్ ముగిసి 10 రోజులు కావస్తున్న ఏపీలో పొలిటికల్ హీట్ మాత్రం తగ్గటం లేదు. కంప్లైంట్లతో కాకపుట్టిస్తున్న నాయకులు తాజాగా సోషల్ మీడియాలో కూడా అక్షర యుద్ధం చేస్తున్నారు. ట్విట్టర్ వేదికగా మాటల తూటాలను పేల్చుతున్నారు. తాజాగా వైసీపీ జనసేన మధ్య జరుగుతున్న సోషల్ వార్ మంటలు పుట్టిస్తోంది. తమ ఖాతాలోకి ఎన్ని సీట్లు అన్న లెక్కలు ముగిశాయి. విజయం తమదే అన్న స్టేట్మెంట్లు అయిపోయాయి. ఒకరిపై మరొకరు కంప్లైంట్లకు కాలం చెల్లింది. ఇక ఏపీలో నడుస్తోంది సోషల్ వార్. ట్విట్టర్ వేదికగా కొనసాగుతున్న అక్షర యుద్ధం. ఎన్నికలు ముగిశాయో లేదో ఏపీలో రాజకీయ వాతావరణం తీవ్ర ఉద్రిక్తంగా మారింది. తొలుత ఈవీఎంలపై పోరాటంతో మొదలైన వారు ఈసీకి ఒకరిపై మరొకరు కంప్లైంట్ చేసుకోవటం వరకు పోరు రసవత్తరంగా మారుతోంది. తాజాగా వైసీపీ జనసేన మధ్య నడుస్తున్న ట్విట్టర్ వార్ ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకుంటూ గేమ్ను మరింత రక్తి కట్టిస్తున్నారు. ఇటీవల మీడియాతో మాట్లాడిన మాజీ జేడీ లక్ష్మీనారాయణ జనసేన అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దీంతో ఈ వార్కు బీజం పడినట్లయింది. దీనికి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అటు పవన్ ఇటు చంద్రబాబును టార్గెట్ చేస్తూ సెటైరికల్ ట్వీట్ చేశారు. 65 స్థానాల్లో పోటీ చేసి 88 సీట్లు గెలుస్తామంటూ జోస్యం చెబుతున్నారంటూ పంచ్ డైలాగు వేశారు. ఇది కూడా చంద్రబాబు బ్రీఫింగేనా అంటూ ఎగతాళిగా ప్రశ్నించారు. ఇటు విజయసాయిరెడ్డి ట్వీట్కు లక్ష్మీనారాయణ కూడా అదే స్థాయిలో స్పందించారు. తమ లెక్కలు ఖచ్చితంగా ఉన్నాయని, సీఏ చదివినా మీ లెక్కలు ఎందుకు తప్పుతున్నాయో తెలియటం లేదంటూ ఎద్దేవా చేశారు. సత్యం న్యాయంపై ఆధారపడి తాము పనిచేస్తామంటూనే మీ తప్పుడు లెక్కల వల్లే ఎంతో మంది ఇరుక్కున్నారని ట్వీట్ చేశారు. దీనికి విజయసాయిరెడ్డి కుప్పం మంగళగిరిలో ఎందుకు ప్రచారం చేయలేదో మీ నాయకుడు పవన్ కళ్యాణ్ను అడిగి చెప్పాలని తాజాగా మరో ట్వీట్ చేశారు. ప్యాకేజీ కోసం రాజీపడి పాదాక్రాంతమైన ప్రశ్నలకు ప్రజలు నిర్భయంగా గుణపాఠం చెప్తారంటూ ట్విట్టర్లో పేర్కొన్నారు. టీడీపీ జనసేన ఒక్కటే అనే యాంగిల్లో విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. అటు విజయసాయిరెడ్డి ఇటు లక్ష్మీనారాయణ మధ్య జరుగుతున్న ట్విట్టర్ వార్ రాజకీయాల్లో తీవ్ర ఆసక్తిని రేపుతోంది. ఎవరు ట్వీట్కు ఎవరు ఎలా సమాధానం ఇస్తారోనని నెటిజన్లు రెండు పార్టీల అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాజకీయ విశ్లేషకులు మాత్రం ఎన్నికల నాటి పరిస్థితులు ఏపీలో ఇంకా కొనసాగుతూనే ఉన్నాయంటూ చెప్పుకొస్తున్నారు. ఏపీ ఎవరిది స్పెషల్ బులెటిన్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.